ఆయన గాయం చేయను, ఆయన చేతులు స్వస్థపరచును అనే వాక్యం బైబిల్ గ్రంథంలోని యోబు పుస్తకం 5వ అధ్యాయం 18వ వచనంలో ఒక భాగం. ఈ వాక్యానికి పూర్తి వివరణ క్రింది విధంగా ఉంది: ఆయనే గాయపరిచి కట్టును, ఆయనే నలుగగొట్టి స్వస్థపరచును. మీరు అడిగిన వాక్యం దీని భావాన్ని తెలియచేస్తుంది. ఈ వాక్యానికి పూర్తి వివరణ. ఈ వాక్యం ద్వారా యోబు స్నేహితుడైన ఎలీఫాజు దేవుని దయను, ఆయన శక్తిని గురించి తెలియచేస్తాడు. ఈ వాక్యం దేవుడు ఒకవైపు కఠినంగా కనిపించినా మరోవైపు కనికరం చూపిస్తాడని వివరిస్తుంది. ఆయనే గాయం చేయును. ఇక్కడ గాయం చేయడం అంటే దేవుడు కొన్నిసార్లు తన ప్రజల జీవితాల్లో కష్టాలు, పరీక్షలు లేదా బాధలను అనుమతిస్తాడని అర్థం. ఈ కష్టాలు సాధారణంగా మానవుల తప్పులు లేదా అవిధేయత వల్ల వస్తాయి. దేవుడు ఇలా చేయడం వారిని క్రమశిక్షణలో పెట్టడానికి లేదా వారికి ఒక పాఠం నేర్పడానికి. ఈ గాయం తాత్కాలికమే, కానీ దీని వెనుక ఒక మంచి ఉద్దేశం ఉంటుంది. ఆయనే కట్టును, ఆయన చేతులు స్వస్థపరచును. కట్టును లేదా స్వస్థపరచును అంటే గాయపడిన వ్యక్తికి ఉపశమనం కలిగించడం, బాధను తొలగించడం మరియు అతన్ని తిరిగి ఆరోగ్యవంతుడిని చేయడం. దేవుడు ఒకవైపు కష్టాలను అనుమతించినప్పటికీ ఆయన తన ప్రజలను ఎప్పటికీ వదిలిపెట్టడు. ఆయన కనికరం, ప్రేమతో వారిని ఓదార్చి కష్టాల నుండి బయటపడేలా చేస్తాడు. ఈ వాక్య సారాంశం: ఈ వాక్యం దేవుని స్వభావంలో ఉన్న రెండు ముఖ్యమైన అంశాలను వెల్లడి చేస్తుంది: క్రమశిక్షణ మరియు ప్రేమ. ఆయన తన పిల్లలను తప్పులు చేసినప్పుడు క్రమశిక్షణలో పెట్టినప్పటికీ వారిని ఎప్పటికీ విడిచిపెట్టడు. గాయం చేసిన తరువాత ఆయనే స్వస్థతనిస్తాడు. ఈ వాక్యం ద్వారా మనం దేవుడిచ్చే కష్టాలకు భయపడకుండా ఆయనపై నమ్మకం ఉంచాలి అని తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆయన మనల్ని గాయపరిచినప్పటికీ అంతిమంగా మనకు స్వస్థత మరియు ఓదార్పు ఇస్తాడు. ఆయన ప్రేమ, కరుణ ఎప్పటికీ శాశ్వతమని ఈ వాక్యం తెలియచేస్తుంది.